జెఫీకాయిన్ టెక్నాలజీ తోటి డెవలప్ చేసిన బొప్పాయి మొక్క ఇది నా చేతుల్లో మీరు చూస్తున్నది. ఇక్కడ మొత్తము లక్షల సంఖ్యలో బొప్పాయి మొక్కలు ఉన్నాయి నర్సరీలో. అమృత నర్సరీ ఇది చిత్తూరు జిల్లాలో మనం ఉన్నాము. కారకుంట గ్రామం ఇది, వేకోట మండలం, వెంకటగిరి కోట మండలంలో ఉన్నాము. ఈ నర్సరీ నిర్వాహకులు గుణశేఖర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా వీళ్ళు ఈ అమృత నర్సరీని నిర్వహిస్తున్నారు. ఈ బొప్పాయితో పాటుగా బంతి, చామంతి వంటి మొక్కలు కూడా పెంచి పలు రాష్ట్రాలకు లక్షల సంఖ్యలో ఈ మొక్కలను ఎగుమతి చేస్తూ ఉన్నారు. గతంలోనేమో మట్టిలో ఈ మొక్కలు పెంచేవాళ్ళు, ప్లాస్టిక్ కవర్ వేసుకునే వాళ్ళు, మట్టిలో విత్తనం పెట్టి పెంచుకునేవాళ్ళు. ఇప్పుడేమో పూర్తిగా ఇదంతా కూడా టిష్యూ పేపర్ పెట్టుకున్నారు. కింద కూడా ఓపెన్గా ఉంది. ఈ లోపలంతా కూడా కోకోపిట్, అందులో ట్రైకోడర్మా, సూడోమోనాస్ వంటివన్నీ వేసుకొని పెంచుకుంటున్నారు. కోకోపిట్ లో లూజ్ గా ఉండడం వల్ల వేర్లు ఎక్కువగా వ్యాపిస్తాయి. ఇదంతా కూడా టిష్యూ పేపర్ కాబట్టి నేరుగా తీసుకెళ్లి రైతులు పొలంలో నాటుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని చెప్తా ఉన్నారు. ఒక మొక్క ఖరీదు 10 రూపాయలుగా ఇస్తున్నామని అంటున్నారు. ఇది 15 నెంబర్ వెరైటీ, 15వ నెంబర్ వెరైటీ. లూజ్ సీడ్ కాకుండా ప్యాకెట్ సీడ్ తీసుకొచ్చి పెంచుతున్నామని చెప్తున్నారు. లూజ్ సీడ్ వేసుకున్నట్లయితే అందులో మొగ మొక్కల సంఖ్య ఎక్కువగా వస్తుందని చాలా మంది రైతులు చెప్తా ఉన్నారు. ఇట్లా ప్యాకెట్ సీడ్ తీసుకొచ్చి డెవలప్ చేస్తే మాత్రం అందులో 2 నుంచి 5% వరకు, అంటే 1000 మొక్కలకి 20 లేదా 30, 40 వరకు మాత్రమే మొగ మొక్కలు ఉంటాయి. మొగ మొక్కల సంఖ్య తక్కువగా ఉండి ఆడ మొక్కల శాతం ఎక్కువగా ఉన్నప్పుడు మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతులు మొక్కలు ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది గుణశేఖర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇప్పటివరకు సాగు చేసిన రైతుల అనుభవం కూడా అదే చెప్తోంది.